ఫస్ట్ టైమే అంత కరెక్ట్‌గా జరిగిపోవాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి ఏదైనా. అసలు చిన్న మిస్టేక్ కూడా దొరకకూడదు మనం చేసే పనిలో అని మీరు అనుకుంటున్నారా? మీరలా చేస్తారా? అయితే మీరు మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ డిలే చేస్తారు. ఎందుకంటే యు ఆర్ ఓవర్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్. నేను చేసేది కరెక్టా? తప్పా? అయ్యో! తప్పైతే నన్ను ఎవడేమంటాడో? అమ్మో! ఈ చిన్న మిస్టేక్ దొరికిపోతదేమో అని ఇంత క్రిటిసైజ్ చేసేసుకుంటే మిమ్మల్ని మీరింకేమీ ముందుకి అడుగు వేయలేరు. ఒక పని చేయడానికి మీకు యూ విల్ స్టాప్ యువర్ సెల్ఫ్. మొత్తం మిమ్మల్ని మీరు ఆపేసుకొని ఏమీ చేయలేక వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు, బానే ఉంది. బట్ మిమ్మల్ని మీరు అంత క్రిటిసైజ్ చేసేసుకుంటే మీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ చిన్న పని చేయడానికైనా ధైర్యం సరిపోదు. నేను ఆ టైపే. కానీ ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నా. నాకు తెలుసు ఎలా ఉంటది అది. ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బట్ యూ విల్ ఫేర్ వెల్. అంటే మీరు చేసే పనులు చాలా బావుంటాయి. కరెక్ట్‌గా ఉంటాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తారు. కానీ కొన్ని ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్లి చేయడానికి మీకు ధైర్యం సరిపోదు. మీరెక్కడున్నారో ఆ స్టాగ్నెంట్ లొకేషన్‌లో మీరు చేసే పని మీరు చేస్తారు అంతే. అంతకుమించి ఔట్ ఆఫ్ ద బాక్స్ మీరు థింక్ చేస్తారు ఔట్ ఆఫ్ ద బాక్స్. వాడేంది, నేనే ఇంకా మంచిగా చేస్తా దానికంటే. వాడేం చేశాడసలు, అదొక పనా వాడు చేసింది అని వాడిని క్రిటిసైజ్ చేస్తారు మీరు. వాడు చేసేసుంటాడు ఆల్రెడీ. మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు ఆడిని కరెక్టే. కానీ వాడు ఆ పని చేసేసాడు ఆల్రెడీ. మీరు చేయకుండా క్రిటిసైజ్ చేస్తున్నారు వాడిని. మీరెందుకు చేయరు? మీరింకా బెటర్‌గా చేయగలను అని మీ నమ్మకం కాబట్టి, ఇంకా బెటర్‌గా చేయగలను అనే దాంట్లో మీరు ఏమీ చేయట్లే. యు ఆర్ నాట్ మూవింగ్ ఎనీవేర్. సో దట్ ఈజ్ ది ప్రాబ్లమ్. ఏదో ఒక పని చేయండి. ఎలా ఉన్నా సరే. ఒకడు తిడుతున్నాడు, పర్వాలే, తిట్టనియండి, ఏముంది? అట్లీస్ట్ మీరు ఆ పని చేశారు కదా, ఫెయిల్యూర్ అయ్యారు కదా, ఫెయిల్ అవ్వండి ప్లీజ్. ఎప్పుడూ సక్సెస్ అనేది బోర్ కొడుతుంది. ఎప్పుడూ పాస్ అయిపోయి ఎప్పుడూ డిస్టింక్షన్లు వచ్చేస్తే చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది మీకే. ఫెయిల్ అయితేనే బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మంచిగా అసలు నేర్చుకుంటాం, ఎదుగుతాం. వి విల్ గ్రో, విల్ థింక్ బియాండ్ సంథింగ్. అంటే ఎన్ని రాళ్ళేస్తే ఒకటి తగులుతుంది అనమాట. అట్లా ఎక్కడో దూరం ఉన్నదానికి రాళ్ళు వేయం మనం, కానీ వేస్తూ ఉంటే ఏదో ఒకటి తగులుతుంది కదా, అది మీరు వేయాలి. ఒక్కటే వేస్తే తగిలిపోవాలని ఆలోచించద్దు. వేస్తూ ఉండండి రాళ్ళు, ఏదో ఒకటి తగులుతుంది. తగిలితే యు హ్యావ్ గ్రోన్ కదా, యు హ్యావ్ మూవ్డ్ బియాండ్ యువర్ లిమిట్. అంతే కదా, యూ హ్యావ్ టెస్టెడ్ యువర్ లిమిట్ అండ్ యూ హ్యావ్ మూవ్డ్ బియాండ్ యువర్ లిమిట్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ముందుకు వెళ్ళడానికి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రోత్. యూ విల్ బీ స్టాగ్నేటెడ్. మీరు గీసుకున్న సర్కిల్లో మీరు పర్ఫెక్ట్గా పనులు చేస్తారు, అది నేను కాదనట్లే. కానీ అవుట్ సైడ్ మీరు చేయలేరు. ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, యూ వోంట్ బీ ఏబుల్ టు డూ ఇఫ్ యూ ఓవర్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇఫ్ యూ సే దట్ నేను పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే మాత్రం యూ వోంట్ బీ ఏబుల్ టు గ్రో. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్.